తెలుగులో టాప్ యూట్యూబర్ అయిన ఆర్సీ సాయి మీద పోలీస్ కేసు ఫైల్ అయింది. ఐపీఎస్ సజ్జనా సార్ పెట్టిన ట్వీట్స్ వల్ల ఇప్పుడు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ జైల్లోకి వెళ్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నేనెంత లాస్ అయ్యాను. ఇంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా, అలాంటిది గవర్నమెంట్ ఏం చేయదా, ఈ యాప్స్ని బ్యాన్ చేయదని మీకు డౌట్ రావచ్చు. కానీ అసలు ఇండియాలోనే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పెద్ద మాఫియా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ నార్మల్ బెట్టింగ్ యాప్ అయితే కట్ చేస్తే 10 yearsలో ఐపీఎల్ స్పాన్సర్, ఇండియా టీమ్ స్పాన్సర్ ఏం చేస్తారంటే మార్కెటింగ్ ఏజెన్సీకి ఒక 3 crores రూపీస్ ఇచ్చేస్తారు, 2 కోట్లు 3 కోట్లు ఇచ్చేస్తారు. అసలు బెట్టింగ్ యాప్స్కి ఆర్సీ సాయి కనెక్షన్ ఏంటి? ఇది కేవలం ఆర్సీ సాయి గురించే కాదు, ఈ వీడియో మీ గురించి కూడా. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పడితే మీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, అవి ఎలా డిజైన్ చేస్తారు, ఈ బెట్టింగ్ యాప్స్కి మనం ఎలా అడిక్ట్ అవుతున్నాం, అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి ఎలా మనం బయటపడాలి, అండ్ దానికి సొల్యూషన్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్గా. ఇప్పుడు పోలీసుల కన్ను తెలుగు యూట్యూబర్స్ మీద పడింది. ఎందుకంటే ఐపీఎస్ సజ్జనా సార్ స్టార్ట్ చేసిన మెషిన్ ఇది, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపడానికి. ఆర్సీ సాయి మీద కేసు ఎందుకంటే ఆర్సీ సాయి డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. ఇంకొంచెం ఎక్సైటింగ్ గా మార్చచ్చు, 200 ఫ్రీ స్పిన్స్ కూడా పొందొచ్చు. అండ్ ఒక ఇంటర్వ్యూలో నేను చేయలేదు అనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. అది ఐపీఎస్ సజ్జనా సార్ అది చూసి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన తర్వాత పోలీసులు ఆర్సీ సాయి మీద కేసు ఫైల్ చేశారు. కేవలం ఆర్సీ సాయి కాదు, ఇలా డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్ పెద్ద యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు. రీసెంట్గా లోకల్ బాయ్ నాని అండ్ బయ్యస్ అనే యాదవ్ ఇలాంటి పెద్ద యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లక్షల్లో కోట్లు సంపాదిస్తున్నారు. కానీ ఇవి ఫాలో అయ్యి అమాయకం ప్రజలు వాళ్ళ కష్టపడి సంబంధించిన మనీ అంతా లాస్ అవుతున్నారు, వాళ్ళ జీవితం స్పాయిల్ అవుతుంది. అండ్ చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. కుమారుడు బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. కానీ అసలు బెట్టింగ్ యాప్స్ ఎందుకు డేంజరస్, ఇవి మన లైఫ్ని ఎలా స్పాయిల్ చేస్తాయి, మీకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఈ యాప్స్ని ఎలా డిజైన్ చేస్తారు. ఫస్ట్ ఒక టీం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీం హైదరాబాద్ ఉంది అనుకోండి, ఈ టీం ఏం చేస్తుంది అంటే డెవలపర్స్కి కొంత అమౌంట్ ఇస్తుంది యాప్స్ క్రియేట్ చేయమని. ఈ డెవలపర్స్ ఎక్కడ ఉంటారు, రాజస్థాన్ కానీ ఢిల్లీలో ఉంటారు. వీళ్ళు ఈ యాప్ డిజైన్ చేయమని వాళ్ళకి చెప్తారు, వాళ్ళు డిజైన్ చేస్తారు. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. యావియేటర్స్ ఇట్లా డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్ అండ్ గేమ్స్ వాటిలో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. ప్రతి గేమ్ కూడా ఒక ఆల్గరిథంతో డిజైన్ అవుతుంది అనమాట. ఈ ఆల్గరిథం కూడా మీరు లాస్ అయ్యే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి ఈ గేమ్ చాలామంది ఆడే ఉంటారు. ఒకవైపు ఏనుగు, ఒకవైపు గుర్రం అండ్ ఇంకోవైపు టైగర్. ఒక 100 మంది ఏనుగు మీద బెట్ చేసి అండ్ ఒక 10 మంది టైగర్ మీద బెట్ చేస్తే ఈ 10 మంది గెలుస్తుంది, 100 మంది లాస్ అవుతుంది అనమాట. సో ఈ ఆల్గరిథం కూడా మీ బెట్ లాస్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ వీళ్ళు ఆ గేమ్స్ అన్ని తీసుకొచ్చి వీళ్ళ వెబ్సైట్లో లోడ్ చేస్తారనమాట. ఈ యాప్స్ అన్ని డిజైన్ అయిన తర్వాత ఈ యాప్స్ అన్నిటి డిఫరెంట్ నేమ్స్ పెట్టి తిరంగా ఇట్లా డిఫరెంట్ నేమ్స్ పెట్టి టెస్టింగ్ సెండ్ చేస్తారు. అండ్ వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ వింటే మీ అసలు మైండ్ పోతుంది. నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు అసలు ఇండియాలోనే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల పెద్ద మాఫియా ఉంటుంది. ఈ మాఫియా ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గేమ్ ఆడాలంటే అందులో లాగిన్ అయ్యి అమౌంట్ పే చేయాలి కదా. ఈ అమౌంట్ పే చేయాలంటే ఆ యాప్కి ఒక బ్యాంక్ అకౌంట్ అండ్ ఫోన్ నెంబర్ ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మాఫియా ట్రైబల్ విలేజెస్లో కానీ లేదా వెస్ట్ బెంగాల్ ఈ ప్లేసెస్లో ఎవరైతే వాళ్ళ సిమ్ కార్డ్స్ తీసుకొని అండ్ ఈ సిమ్ కార్డ్స్కి ఒక బ్యాంక్ అకౌంట్, పేమెంట్ మర్చెంట్ బ్యాంక్ అకౌంట్, పేటిఎం బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసి వాళ్ళ యాప్స్లో ఇవి యూజ్ చేస్తారనమాట. గెలిచిన వాళ్ళకి 40% వీళ్ళు 60% ఉంచుకుంటారు, లేదా గెలిచిన వాళ్ళకి 30% ఇస్తారు, రిమైనింగ్ 70% ఉంచుకుంటారు. ఆల్రెడీ చెప్పాను కదా బిఫోర్ మీకు, వీళ్ళ ఆల్గరిథం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంచుకుంటారు, రిమైనింగ్ తక్కువ పర్సెంట్ జస్ట్ ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి ఇస్తారనమాట. ఇప్పుడు వీళ్ళ ఆల్గరిథం అంతా మీరు అమౌంట్ లూజ్ అయ్యే విధంగానే ఉంటుంది. వీళ్ళ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్. వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ దగ్గరికి వెళ్ళి యాప్ ప్రమోట్ చేయండి అని చెప్పరు. వీళ్ళు ఒక అమౌంట్ని మార్కెటింగ్ ఏజెన్సీ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెటింగ్ ఏజెన్సీకి ఒక 3 crores రూపీస్ ఇచ్చేస్తారు, 2 కోట్లు 3 కోట్లు ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఆ మార్కెటింగ్ ఏజెన్సీని ఇంత టైంలో మాకు ఇన్ని ఇన్ఫ్లుయెన్సర్ నుంచి ఇన్ని వీడియోస్ కావాలంటారు. ఈ మార్కెటింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫోన్ చేసి యాప్ ప్రమోట్ చేయండి 10 lakhs 20 lakhs ఇస్తామని చెప్తారనమాట. ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారంటే ఇంకా యాప్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కెమెరా కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఒక 1 lakh ఇచ్చారనుకోండి ఈ యాప్ ప్రమోట్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ ఈ యాప్తో ఎవరైతే గేమ్స్ ఆడిస్తారో వాళ్ళు ఆడుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 మెంబర్స్ని టెలిగ్రామ్ గ్రూప్ రమ్మంటారు. 500 మెంబర్స్ వచ్చి వాళ్ళు ఆడారు అనుకోండి. ఆ 500 మెంబర్స్ ఆడి ఒక 1 lakh లాస్ అయ్యారు అనుకోండి. ఆ 1 lakh లాస్ అయిన దాంట్లో 50% ప్రాఫిట్ ఇన్ఫ్లుయెన్సర్కి అండ్ 50% మళ్ళీ ఆ యాప్ వాడికి అనమాట. అంటే 1 lakh ప్రమోషన్కి అండ్ యాప్లో ఈ జనాలందరూ ఆడించడానికి 50% షేర్ కూడా ఉంటుంది అనమాట ఇన్ఫ్లుయెన్సర్కి. ఇలా ఉంటుందన్నమాట ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రాఫిట్. ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళు ఒక ఫేక్ ఐడి ఇస్తారనమాట, డెమో ఐడి.
ఈ డెమో ఐడి ఏం చూపిస్తుంది అంటే మనం ఏం క్లిక్ చేసి చూపిస్తుంది, ఎంత విడ్రాల్ కావాలి అంత విడ్రాల్, ఎంత అమౌంట్ క్రెడిట్ అమౌంట్ అన్ని చూపిస్తుంది అనమాట. టెక్నిక్స్ యూజ్ చేసి జస్ట్ 20 seconds లో 2000 రూపీస్ అయితే సంపాదించిన. మీరు కూడా నాలాగే గెలవాలంటే ఇక్కడ వీళ్ళు జనాలకి ఏం చూపిస్తారు, ఇదిగోండి నేను 1 lakh విడ్రాల్ అయింది, ఇప్పుడు నాకు అమౌంట్ వచ్చింది, జస్ట్ బటన్ నొక్కితే నాకు డబ్బులు వచ్చేసాయి, ఈ గేమ్ ఆడటం చాలా ఈజీ, మీరు కూడా డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు ఏ కష్టం లేకుండా. సో ఇట్లా డిఫరెంట్ వేస్గా రాంగ్గా ప్రమోట్ చేస్తారనమాట. అదే చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట, అందరగా మంచి విన్ అవుతుంది, వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులన్నీ జనాలు ఆ ప్రమోట్ చేసిన వీడియోలు చూసి అది నిజం అనుకుని నమ్మి ఆ ఇన్ఫ్లుయెన్సర్ మంచి అతను కదని ఫాలో అయ్యి ఇంకా బెట్టింగ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. బెట్టింగ్ ఆడడం స్టార్ట్ చేసి అమౌంట్ అంతా లూజ్ అవుతారు. నెక్స్ట్ జనాలు ఈ బెట్టింగ్ యాప్స్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు, ఈ యాప్స్ వాళ్ళు యూజ్ చేసే సైకాలజీ ట్రిక్స్ ఏంటి. ఫస్ట్ది ఫాస్ట్ మనీ ట్రాప్. మీరు 100 పెట్టి ఆడతారు, మీకు 200 వస్తుంది, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ యాప్స్ కూడా ఎలా డిజైన్ చేస్తారంటే వీళ్ళు యూజ్ చేసే సైకాలజీ ఏంటంటే అక్కడ బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తారనమాట. మీరు విన్ అవ్వగానే అక్కడి నుంచి విక్టరీ అని ఇట్లా అంత వస్తుంది. మీరు అప్పుడు నెక్స్ట్ గేమ్ ఇంకా బాగా ఆడదాం, ఇంకా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేద్దాం అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా ఎక్కువ బెట్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఎక్కువ బెట్టేసి మీ అమౌంట్ కాకుండా మీ ఒరిజినల్ అమౌంట్ కూడా ఎక్కువ లాస్ అవుతారు. సెకండ్ది లాస్ రికవరీ ట్రాప్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 బెట్ ఆడారు, ఆ 100 పోయింది. 100 పోయిందని ఏం చేస్తారు, ఆ 100కి 200 పెడతారు, 200కి 400 పెడతారు. ఈ 100 కోసం 400 నుంచి 1000, 2000, 10,000 అలా ఇంకా పెట్టుకుంటూ పోతారు అనమాట. అలా ల్యాక్స్లో కూడా లాస్ అవుతారు. ఈ జస్ట్ 100 రూపాయలు మీరు పెట్టి 100 రూపాయలు మళ్ళీ నేను సంపాదించడానికి అలాగ ల్యాక్స్లో లాస్ అవుతారు. ఇది లాస్ రికవరీ ట్రాప్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నేనెంత లాస్ అయ్యాను, 0 రూపీస్. నేను బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఆడలేదు, ప్రమోట్ కూడా చేయలేదు. బెట్టింగ్ యాప్స్ ఆడుకుని ఉండాలంటే ఏం చేయాలి, బెట్టింగ్ యాప్స్ ఎడిక్షన్ నుంచి తప్పించుకోవడం ఎలా, దీనికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ నిజం తెలుసుకోండి, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎప్పటికైనా లాసే, నష్టమే తప్ప అసలు ప్రాఫిట్ అనేది ఉండదు. మీరు ఈరోజు ఒక 10,000, 20,000, 30,000 గెలిచినా కూడా అట్ ద ఎండ్ మీరు ఎక్కువ అమౌంట్ లాస్ అవుతారు. ఇది పచ్చి నిజం అనమాట. మనీ ఎర్న్ చేయడం అంత ఈజీ అయితే ఇంకా అందరూ బెట్టింగ్ యాప్స్ ఆడుకుంటే సరిపోద్ది కదా. సో ఫాస్ట్గా మనీ సంపాదించాలి, ఈజీగా సంపాదించాలి, ఈజీ మనీ, కూర్చుంటూ డబ్బులు సంపాదించాలి అనేది జరగదు. సెకండ్, ఈ బెట్టింగ్ యాప్స్ని మీ ఫోన్ డిలీట్ చేసేయండి, మీ మనీ సేవ్ చేసుకోండి. అసలు మీరు డైలీ చాలా న్యూస్ చూస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్ వల్ల కొంతమంది 40 లక్షలు లాస్ అయ్యారు, 20 లక్షలు లాస్ అయ్యారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ చూసేటప్పుడైనా ఈ బెట్టింగ్ యాప్ అనేది మీరు స్టాప్ చేయాలి. ఇంతమంది సూసైడ్ చేసుకుంటారు కదా, అంటే గవర్నమెంట్ ఏం చేయదా, ఈ యాప్స్ని బ్యాన్ చేయదని మీకు డౌట్ రావచ్చు. కానీ గవర్నమెంట్ కానీ ఇండియా కానీ కొన్ని యాప్స్ని బ్యాన్ చేస్తుంది. బ్యాన్ చేసిన వెంటనే ఇంకొక డొమైన్ సేమ్ ఇదే నేమ్ ఇంకొక డొమైన్తో ఇంకొక నేమ్తో మళ్ళీ వస్తారు. ఇది ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. ఇక్కడ మారాల్సింది ఎవరంటే మనం చేంజ్ అవ్వాలి. మనం బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదు. మనం జస్ట్ ఒక యాడ్ చూసినా జస్ట్ అలా వదిలేయాలి. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 2014లో Dream11 వచ్చింది, ఓకేనా. జస్ట్ నార్మల్ బెట్టింగ్ యాప్. అయితే కట్ చేస్తే 10 yearsలో IPL స్పాన్సర్, ఇండియా టీమ్ స్పాన్సర్. అంటే చూడండి ఎంత ప్రాఫిట్స్ వాళ్ళు జనరేట్ చేయకపోతే ఇప్పుడు ఇండియా టీమ్ స్పాన్సర్ చేసి అంత రేంజ్కి వచ్చి ఉంటారు. మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఇదంతా తెలుసుకొని బెట్టింగ్ ఆపడం, సెకండ్ మీ లైఫ్ని పాడు చేసుకోవడం. అండ్ ఇంకా ఎవరైతే ఇంకా బెట్టింగ్ ఆడుతున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. సో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెట్టింగ్లో ఎంత అమౌంట్ లాస్ అయ్యారు, అసలు ఏంటి అనేది మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ మనం అందరం కలిసి బ్యాన్ చేయడానికి ముందుకు రావాలి. సో సే నో టు బెట్టింగ్.